పొన్నూరులో ఎన్నో వర్తమానాలు విన్నారు. ఎందరో శ్రేష్టమైన దైవ సేవకులు వచ్చారు. క్రైస్తవులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి నేను మీరు ఆలోచించవలసిన ఒక విషయాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. మారు మనసు పొందిన వారు నా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. పదవ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలను నేను చదువుతున్నాను. మనసు పెట్టి వినండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎత్తుకొచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతని కనపడును. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, నిలిచినవాడు, కేవలం వట్టివాడు. ఒకానొక దినాన్న మీరు ఆకర్షించారు, మీ ఆత్మచేత ఒప్పించారు, మీ ప్రియకుమారుని చేత అంగీకరింపచేశారు. నేడున్నట్టుగా నీ కొరకు జీవించే కృపనిచ్చారు. కేవలం భూమి మీద ఉండగానే నిన్ను ఎరగాలని, భూమి మీద ఉండగానే క్షమించబడాలనే సత్యం ముందుగా మాట్లాడిన దాసుని ద్వారా మీరు గట్టిగా బోధించినందుకై కృతజ్ఞత చెల్లిస్తున్నా. విన్నవారి అంతరంగాలలో ఈ మాటలను కూడా మీరు దయచేసి ముద్రించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహజంగా క్రైస్తవులైన వారికి మారు మనస్సు అనే మాట చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. మేము క్రైస్తవులు అయినప్పుడు మళ్ళా మారు మనసు ఏమిటని, మేము భక్తిపరులమైనప్పుడు మళ్ళా పాపక్షమాపణ ఏమిటని. మాకు దేవుడు తెలుసు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మేము ఎరుగుదాం. మీకంటే వాక్యం మాకు ఎక్కువ తెలుసు. మేము సెలోపెహేదు కుమార్తెల గురించి మాట్లాడగలం. అంత మాత్రమే కాదు, లేవి గోత్రంలో సామాగ్రి మోసేవారు ఎవరో మాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు. కెతూరాకు ఎంతమంది పిల్లలు మాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు. ఇలా దేవుని వాక్యం మాకు తెలుసని, మేము భక్తిపరులమని, మాకు ఖచ్చితంగా పరలోకం ఉందని భ్రమలో ఉన్న వారికి చేతులు జోడించి దండం పెట్టి ఈ మాటలు నేను చెప్తున్నాను. నో డౌట్ మీరు భక్తిపరులు. కొర్నేలి భక్తిపరుడే, మీరు భక్తి కలిగిన వారే. దేవుని యందు భక్తి కలిగి ఉండడం మంచిది కాదనను నేను.
ఆలోచించండి ఒకసారి. లేఖనంలో ఈ కొర్నేలి గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఒకటి, అతడు భక్తిపరుడు. నెంబర్ 1, 10వ అధ్యాయం 1వ వచనంలో అతడు భక్తిపరుడు అని రాస్తుంది. రెండవది, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నాడు. నువ్వు ఒక్కడవే ప్రభువుని నమ్ముకోవడం కాదు. నువ్వు ఒక్కడే సరిగ్గా దేవాలయానికి వెళ్తుంటావు, వస్తుంటావు, చర్చికి వెళ్తుంటావు, వస్తుంటావు. నీ భార్య కూడా నీతో రాదు, నీ పిల్లలు కూడా నీతో రారు. కానీ నేను క్రైస్తవుణ్ణి అని అనుకుంటావు. కారణం ఏమిటో చెప్పనా? నీ సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని ఉంది కాబట్టి. మీ తండ్రి క్రైస్తవుడు కనుక, మీ తాతగారు క్రైస్తవుడు కాబట్టి నా సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని ఉంది. నాకు వాక్యం తెలుసు, నేను క్రైస్తవుణ్ణి అని అనుకుంటున్నాను. వాస్తవం. కొంచెం నన్ను ఓపిక పట్టి వినండి, మనసు పెట్టి వినండి, ఆలోచించండి ఒకసారి. కొర్నేలి భక్తిపరుడు మాత్రమే కాదు, తన ఇంటంతటితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. మరి మీ ఇల్లంతా దేవుని దగ్గరికి భయభక్తులతో కలిగి వస్తున్నారా? ఇంటి వారందరూ ఆదివారం నాడు పెడతారా? ఇంటి వారందరూ బైబిల్ స్టడీకి పెడతారా? ఇంటి వారందరూ విజ్ఞాపన ప్రార్థనకు వెళ్తారా? ఇంటి వారందరూ కృతజ్ఞత కూటకు వెళ్తారా? వెళ్ళరు. ఆదివారం వెళ్తారు. మరి కొద్దిమంది కుటుంబాలు చాలా భక్తిపరులం అనుకుంటారు, ఆదివారం మాత్రం వెళ్ళరు కానీ క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, న్యూ ఇయర్కి మాత్రం వెళ్తారు. దే ఆర్ వెరీ గుడ్ క్రిస్టియన్స్ అనుకుంటారు. మేము క్రైస్తవులం కాబట్టి, బీసీసీ మేము కాబట్టి బీసీసీ వాళ్ళనే చేసుకోవాలి అనే గొప్ప నిర్ణయం కలిగి కూడా ఉంటారు. ఎస్, దట్ ఇస్ గుడ్, మీకు కాదంటలా. కానీ ఒక మాట ఆలోచించండి. కొర్నేలి తాను భక్తిపరుడు మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భక్తితో పాటు భయం కూడా కలిగి ఉన్నవాడు. అతడు భక్తిపరుడు, భయం కలిగిన వాడు. తన ఇల్లంతా కూడా భయము భక్తి రెండూ కలిగి ఉన్నాయి. ఇదేం చిన్న సంగతి కాదు. ఇక 3వ మాట మీరు చూడండి, మరింత ఆశ్చర్యాన్ని కలిగించే మాట. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. ప్రజలకు బహుధర్మము చేయువాడు. ప్రజలకు బహుధర్మం చేయువాడు అంటే అతడు దాన ధర్మాలు చేయడంలో చాలా పెద్ద చెయ్యి అన్నమాట. చిన్న చెయ్యి కాదు, చాలా పెద్ద చెయ్యి. కష్టంలో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి ఇవ్వడానికి అతడు ఎప్పుడు ఇష్టపడతాడు. ఎక్కడో భూకంపం వచ్చింది, ఇక్కడి నుంచి డబ్బులు పంపుతారు. ఎవరిలో తగలబడిపోయింది, ఆ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు. ఎవరింట్లోనో వైద్య సహాయానికి డబ్బులు లేవు, పంపిస్తారు. ఇవన్నీ చేయడానికి వారు ముందుంటారు. ఇతను కూడా బహుధర్మం చేసేవాడు అని చెప్పబడింది. అంటే డబ్బు అతని ఆపల, డబ్బు అతని భక్తికి లక్ష్యం కాదు. ఇవాళ క్రైస్తవ్యంలో చాలామందికి సిరి మాత్రమే లక్ష్యం. సిరి కూడా ఇతనికి లక్ష్యం కాదు. ఇవాళ అనేక మంది ప్రభువుని నమ్ముకోవడానికి గల కారణాలు ఏమిటి అంటే ఐశ్వర్యం కలిసి వస్తుందని, గొప్పవాళ్ళు అవుతారని, ఉన్నతమైన పరిస్థితుల్లోకి పెడతారని, 3 ఎకరాలు 30 ఎకరాలు అవుతాయని, ట్రిపుల్ ప్రమోషన్ వస్తుందని. ఇది కాదు, దీని మీద కూడా తన మనసు లేదు. ధనాన్ని అతడు ధారాళంగా ఇవ్వడానికి, దాన ధర్మాలు చేయడానికి సాపిన చెయ్యి అతనుకుంది. మీరు ఆలోచించండి. 1, తాను భక్తిపరుడు. 2, తన ఇంటంతటి వారితో భయము భక్తి కలిగిన వాడు. 3, బహుధర్మం చేసేవాడు. 4వ మాట కూడా చూడండి. 4వ మాట చూస్తే ఇంకా ఆశ్చర్యం కలిగించే మాట. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయడం, ఇది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఉన్న వాటిలో అత్యంత కష్టమైన సంగతి ఏమిటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం. సాధ్యమేనా?
మీరు మాట్లాడండి. ఏం సార్ మీరు ఆదివారం ఆరాధనకు రావడం లేదేంటి అంటే, ఏం చేయను సార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి తహసీల్దార్ అయ్యాను కదా, కష్టంగా ఉంది. డిప్యూటీ తహసీల్దార్లుగా ఉన్నప్పుడైనా కొంచెం అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు తహసీల్దార్ అయ్యాను కాబట్టి అసలు రాలేకపోతున్నాను. ఇక మరి ఆర్డీఓ అయితే, కలెక్టర్ అయితే వచ్చే అవకాశమే నాకు లేదు. కానీ ఇతడు ఎవరో తెలుసా? రోమా శతాధిపతి. 100 మంది సైనికుల మీద అధికారి. అతను మాట చెప్తే 100 చేతులు ఒకసారి కదులుతాయి, 200 పాదాలు ఒకసారి కదులుతాయి. చిన్న సంగతి ఏం కాదు. అంతటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. అంతటి అధికారం కలిగి ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే అర్థం ఏమిటి? ఇతడు హీ సీమ్స్ టు బి వాకింగ్ ప్రేయర్, నడుస్తున్న ప్రార్థనలాగా ఉన్నాడు ఇతడు. మనమైనా ఉదయకాలం ప్రార్థన చేస్తాం, అవకాశం ఉంటే మధ్యాహ్నం చేస్తాం, రాత్రి పండుకోబోయే ముందు చేస్తాం. ఈ రెండు చేయకపోయినా ఆఖరిలో పండుకోబోయే ముందు చేస్తా ప్రభువా నా ఇంటిని కాపాడు, నా ఇంటి చుట్టూ దేవదూతలు కావలిగా ఉంచు, నా కుటుంబాన్ని కాపాడు, అంతవరకు ప్రార్థన చేసి పడుకుంటాం. ఇంతే కదా. కానీ అలాంటి వాడు కాడెతను, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు అనే మాట. భక్తి, భయభక్తులు, దాన ధర్మం, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఓ రకంగా చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు ఇతన్ని చూసి ఇతడు మాకంటే గనుడు అని ఉంటారు. అతడు యూదుడు కాకపోయినా యూదా మతాన్ని అవలంబిస్తున్నవాడుగా కనపడ్డాడు. యూదా మతంలో ఉన్న వాటన్నిటినీ తూచా తప్పకుండా ఆచరిస్తున్నవాడుగా ఉన్నాడు. ఇతను ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్, నాట్ థియరిటికల్ మ్యాన్. సిద్ధాంతపరంగా బోధలు కాదు, క్రియాత్మకంగా జీవిస్తున్న వ్యక్తితనం. క్రియాత్మకంగా జీవిస్తున్న ఈ వ్యక్తి ఇంకా అద్భుతమైన విషయం ఇతని గురించి ఏం చెప్పబడిందో మీరు చూడండి దయచేసి. ఏం చెప్పబడిందో 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయంలో 4వ వచనం 2వ భాగంలో, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. అతని ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఉన్నాయి, అతని ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఇంకేం కావాలి? ఒక మాట అంటాను, నీ ప్రార్థన పరలోకానికి వినపడితే అబ్బా మీరు చాలా అతిశయపడతారు. కూర్చున్నాం, వర్షం వస్తుందేమో, గాలి వస్తుంది అనుకుని ప్రార్థన చేశారు, వర్షం రాలా, గాలి ఆగిపోయింది, ఎంత సంతోషంగా ఇంటికి వెడతారో మీరు కదా. ప్రార్థనకు జవాబు వస్తే మానవుని అంతరంగానికి తెలియనంతటి సంతోషం, ఓ రకంగా అతిశయం కూడాను. ఇతని ప్రార్థనలు నిత్యత్వానికి చేరాయి, ఇతని ధర్మకార్యాలు నిత్యత్వానికి చేరాయి. నిత్యత్వంలో జ్ఞాపకార్థంగా ఉన్నాయట. జ్ఞాపకార్థం అంటే దేవుడు మర్చిపోడు. అతని ప్రార్థనను మరవడు, అతని ధర్మకార్యాలను కూడా మరవడు. ఇక్కడ ఈ లక్షణాలన్నీ కొర్నేలి యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నాయి కదూ. వీటిని నేను మిమ్మల్ని ఒకసారి సామెతల గ్రంథం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ విషయాలను పోల్చి కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మదేవుడు నాకు సహాయం చేయాలి. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కృపగలిగిన మీ హస్తాలకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటున్నాను. మీరే మీ ఆత్మచేత నింపండి, అనేక మందికి వినబుద్ధి పుట్టించండి. నీ దాసునికి, శిష్యునికి తగిన నోరివ్వండి. మాట్లాడుతున్న ప్రతి మాట వినేవారి అంతరంగాలకు మీ ఆత్మ ద్వారా చేరడానికి, వారు ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకుని నీ తట్టు తిరగడానికి మీరే కార్యం చేస్తారని, ఆకర్షిస్తారని, ఒప్పిస్తారని, అంగీకరిస్తారని నమ్ముతూ
నీ దాసుని ఆశాంతం మీ చేతులకి అప్పగించుకుంటూ వట్టివాణ్ణి మీరే మీ పదాల చేత మీ భావం చేత నింపండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అవును, ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు పరలోకం అతనికి కబురు పెట్టడం? ఎందుకు దూత వచ్చి అతనితో మాట్లాడడం? యొప్పే నుంచి పేతుర్ని పిలువు అనడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సరిపోవా? ఇవి చాలవా? దయచేసి నాతో పాటు మీరు ఒక్కసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం 2వ భాగం. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. ఇప్పుడు ఇతడు క్రియాత్మకమైన నీతిని అనుసరిస్తున్నవాడు. నీతిని అనుసరిస్తున్న వాడిని దేవుడు ప్రేమిస్తాడు. ఇదే మాట అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం, దయచేసి చూడండి 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయన తనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఈ మాటలకు అర్థం ఏమిటి? ఈ భక్తి భూమి మీద నీకు ఫలాన్ని ఇస్తుంది. ఈ భక్తి భూమి మీద నీకు కాపుదలు ఇస్తుంది. ఈ భక్తి నీకు భూమి మీద క్షేమాన్ని ఇస్తుంది. ఆయన వింటాడు. ఎందుకు మరి ప్రార్థనకు జవాబు? ఆయన వినడానికి గల కారణం ఏమిటి? ఇదే రీజన్ ఉండాలిగా. పరలోకానికి అతని ప్రార్థన చేరింది అంటే ఆ ప్రార్థన ఎందుకు విన్నాడు ఆయన? దయచేసి చూడండి, మరలా నాతో పాటు కొంచెం ఈరోజు మీరు నన్ను ఓర్చుకోండి. మనం సామెతల గ్రంథం దగ్గరికి మరలా పోదాం. చూడండి కొంచెం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 13వ వచనం. దరిద్రుల మొర వెనుక చెవి మూసుకునేవాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరించబడడు. దీన్ని పూర్తిగా మనం విరోధ అర్థంతో ఒకసారి ఆలోచిద్దాం. దీన్ని మార్చి చదువుకుండేలాగా, దరిద్రుల మొర వినువాని ప్రార్థనకు దేవుడు చెవినిస్తాడని. ఎవరైనా సౌండ్ తగ్గించు, ఎక్కువైపోతుంది. ఎవరైనా దరిద్రుని మొరను విన్నావా? దేవుడు నీ మొర వింటాడు. అక్కరగల వాళ్ళకి నువ్వు ఇస్తావా? దేవుడు నీ ప్రార్థన వింటాడు. వినకుండా ఏముండడు. కానీ ఈ వినడానికి కొంచెం తేడా ఉందని చాలా సంవత్సరాల క్రితం జేడి మ్యాథ్యూస్ గారు అనేటువంటి దైవ సేవకుడు చెప్పాడు. ఆయన చెప్పిన మాట నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను యవనస్తుని రక్షించబడి సేవకు వచ్చిన తొలి దినాలు ఆయన ప్రసంగం చేస్తూ ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, మీ ఇంటికి ఇద్దరు వస్తారు. ఒక వ్యక్తి వచ్చి అమ్మా అంటాడు. అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా అంటాడు. అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా అంటే నువ్వు వింటావా వినవా అన్నాడు. వింటావు. వినేమంటావు? వస్తున్నాను బాబు అంటావు. తెచ్చి కొంచెం వేస్తావు, అంతేగా. ఇంకాసేపటికి భుజాన్న పుస్తకాలు సంచి వేసుకుని కొడుకొచ్చి అమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు. ఇప్పుడు ఏం చేస్తావు? కూర్చోబెడతావు, అన్నీ వడ్డిస్తావు. ఈ రెండిటికి తేడా లేదా అన్నాడు. ఈ రెండిటికి వ్యత్యాసం లేదా? దేవుడు మా ప్రార్థన కూడా వింటున్నాడు.
బాబు ప్రమాదంలో ఉన్నావు. వింటున్నాడు ఆయన. నీవు దరిద్రుల మొర వింటున్నావు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నావు, కాదనడానికి లేదది. అది ఎంతవరకు? భూమి వరకే, ఈ జీవితం వరకే. నీ భక్తి ఈ జీవితం వరకే. అయితే నీ మతం వల్ల, నీ భయభక్తుల వల్ల, నీ భక్తి వల్ల నీకు శాశ్వతమైన ప్రయోజనం జరగదు, శాశ్వతమైన ప్రయోజనం వనకూడదు. మరో మాట కూడా నేను సామెతల గ్రంథంలో నుండి మీకు చూపిస్తాను. కొంచెం కష్టం కలిగిస్తుంది, ఏం బాధపడకుండా చూడండి. ఇరవై 22వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. నీరు పోసేవాడికి నీరు పోయి పడుతుంది, పట్టెడన్నం పెట్టిన వాడికి అన్నం పెడతాడాయన. దయాదృష్టి కలిగిన వాడిని ఆశీర్వదిస్తాడాయన. కారణం ఏంటో తెలుసా? పక్షపాతం లేనివాడు కాబట్టి. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద సమానంగా వర్షం కురిపించేవాడు. కానీ కేవలం నేను భక్తిపరుణ్ణి అనుకుంటూ, నేను క్రైస్తవుణ్ణి అనుకుంటూ, నా ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు అనుకుంటూ, ఒకానొక దినం అకస్మాత్తుగా కన్ను మూయగానే నీ నిత్య గతి ఏమిటో ఒకసారి ఆలోచించు. ఎక్కడికి పెడతాం? కొర్నేలి భక్తిలో కొరతుంది. కొర్నేలి చూడండి, ఇప్పుడు ఒక మాట చెప్తాను. నా మాటలు మీకు బాధ కలిగిస్తాయి, నాకు తెలుసు, నేను కాదనలేను. రండి దయచేసి. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 13, 14 వచనాలు. అప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు కల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన, అందరూ చదవండి, రక్షణ పొందుదురో. అయ్యో, భక్తి గలవాడేగా, కుటుంబం అంతటితో భయభక్తులు కలిగిన వాడేగా, బహుగా దాన ధర్మాలు చేస్తున్నవాడేగా, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నవాడేగా, అతని ప్రార్థనలు నిత్యత్వానికి జ్ఞాపకార్థం చేరేగా, అతని దాన ధర్మాలు జ్ఞాపకార్థం చేరేగా, కానీ ఇంకా రక్షించబడ్డా. ఇంకా క్షమాపణ పొందినవాడు కాడు. నేను మంచివాణ్ణి, ఎంఏ చదువుకుంటున్న రోజులవి. నాకు నా రూమ్మేట్ ఒక అతను ఉండేవాడు. అతను ఒకరోజు నాతో ఇలా అన్నాడు, వెంకటరత్నం, సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని ఉంటే సరిపోదయ్యా, వ్యక్తి మారు మనసు పొందాలి, అప్పుడే నిజమైన క్రైస్తవుడు అవుతాడు అన్నాడు. నాకు అరికాలి మంట నడినెత్తికి వచ్చింది. వచ్చి నేను అతనితో అన్నాను, ఏం మారాలంటావు అన్నా. నేనేం మారాలి? నువ్వు తాగవు, నేను తాగను. నువ్వు తాగవు, నేను తాగను. నేను దొంగతనం చేయను, నువ్వు దొంగతనం చేయవు. ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు తప్పు చేయవు, నేను తప్పు చేయను. అయితే నేను అంటాను, మారవలసింది నువ్వు, నేను కాదు. ఫస్ట్ ఇయర్లో నీకు వచ్చిన మార్కులేని, నాకు వచ్చిన మార్కులేని? నీకు వచ్చిన మార్కులతో నువ్వు జూనియర్ కాలేజీలో కూడా ఫ్యాకల్టీగా ఉండటానికి పనికిరావు. నేను డిగ్రీ కాలేజీలో ఫ్యాకల్టీగా ఉండటానికి పనికొచ్చి మార్కులు నావి. మారవలసింది నువ్వా నేనా?
చదువుకోవడానికి వచ్చావు, చదవవు, సేవకులు వెంటబడి తిరుగుతుంటావు, ఎప్పుడు సువార్త కూడికెళ్ళని పోతుంటావు. మార్కులు చూస్తే 45 మార్కులు కూడా రాలేదు, నీకు 43 మార్కులు ఎంత వచ్చినాయి. నువ్వు నన్ను మారాలంటావా? మారవలసింది నువ్వు అన్నాను. కారణం, మొట్టమొదటిగా ప్రభు నమ్ముకుంది మా తాతయ్య వెంకటరత్నం గారు. ఆ తరువాత మా నాన్న క్రైస్తవుడు, మిషక్ ఆయన పేరు. ఆ తరువాత వాళ్ళ నాన్న పేరు నాకు పెట్టుకున్నాడు, వెంకటరత్నం అని. సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని రాశాడు. ఏమనుకున్నాను నేను? మారక్కర్లేదని. నేను ఇవాళ చేతులు జోడించి మీ కాళ్ళు పట్టుకుని చెప్పే మాట ఏంటో చెప్పనా? ఏమండి, అత్యంత మోసపోతుంది మేము క్రైస్తవులు అనుకునేవాళ్ళేనండి. ఐఎమ్ ఆల్సో ఏ క్రిస్టియన్. యేసు ప్రభు నా దేవుడు. నేను భక్తిగా ఉంటాను, నేను భయంతో ఉంటాను, నేను ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థనలు చేస్తాను, మానకుండా నేను చర్చికి వెళ్తాను, నేను ఎవరికైనా నా దాంట్లో ఇస్తాను. ఈ భక్తి చాలదండి. ఈ భక్తి నిత్యత్వ కొలమానానికి సరిపోదండి. రక్షించబడవలసిన అవసరత ఉంది. నువ్వు రక్షించబడడం అనేది ముఖ్యం. ఆలోచించండి ఒకసారి. ఈ భక్తి రక్షించదా? ఈ భయభక్తులు రక్షించవా? నీ ప్రార్థనలు రక్షించవా? నీ దాన ధర్మాలు రక్షించవా? జ్ఞాపకార్థంగా చేరినవి కూడా రక్షించవా? ఇవేవి రక్షించవు. నీవు మనుష్య కుమారుని చేత క్షమాపణ పొందితే తప్ప, నీవు భూమి మీద ఉండగానే క్షమించబడితే తప్ప నువ్వు నిజ క్రైస్తవుడు కానే కాలేవు. క్రైస్తవుడు కాదండి కావాల్సింది, బోర్న్ అగైన్ క్రిస్టియన్ కావాలి. తిరిగి జన్మించిన వాడు మాత్రమే క్రైస్తవుడు. సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని ఉన్నవాడు. విచిత్రం ఏమిటంటే, ఇటు ప్రభుత్వానికి పనికిరాడు, ఇటు పరలోకానికి పనికిరాడు. ఎంత దుస్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచించండి. దుఃఖంగా లేదా? ఇప్పుడు భ్రమలో ఉందెవరు? భక్తి అనే భ్రమలో ఉందెవరు? నిత్యత్వానికి వెళ్ళాక అక్కడ అర్థమైంది ఆ ధనవంతుడికి, తాను కూడా అబ్రహాము కుమారుణ్ణే అయినా మారు మనసు పొందకపోవటం వల్ల మాత్రమే ఇక్కడికి వచ్చాను అని. నా ఇంటి వద్ద ఇదే పరిస్థితిలో బతుకుతున్న ఇంకా నాకు 5గురు సహోదరులు ఉన్నారు. వారు ఇక్కడికి రాకుండా ఉండడానికి లాజర్ను పంపుతారా? వాళ్ళు మారు మనసు పొందుతారేమో. చెప్పేవారి ప్రసంగాలు వినరు. బోధకు మార్కులు వేస్తుంటారు. వాక్యం మాకు తెలుసు కదా, ఎక్కడెక్కడ విమర్శించాలి, ఎక్కడ తప్పు మాట్లాడాడు, ఎక్కడ ఫండమెంటల్ థియాలజీకి వేరుగా మాట్లాడాడు, ఎక్కడ కొంచెం పొరపాటు మాట్లాడాడు, భాషలో వ్యత్యాసం ఎక్కడొచ్చింది, కఠినంగా పలికిన పదాలు ఏమిటి, వీటన్నిటినీ బేరీజు వేసుకోవడమే తప్ప అంతరంగాన్ని పరిశోధించే పరిస్థితి మాత్రం ఉండదు. ఒక మాట చూస్తారా? దయచి చూడండి. ఏమనుకోకండి, నన్ను తిట్టుకోకండి. ఒకళ్ళు తిట్టుకున్నా కూడా పర్వాలేదు, ఈ మాట వినండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 2వ వచనం. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషముగా కనపడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఇప్పుడు ఆలోచించండి. నీ దృష్టికి నీవు నిర్దోషివి. నీ దృష్టికి నువ్వు నిర్దోషివి. కానీ దైవాత్మ పరిశోధిస్తున్నప్పుడు కెన్ యూ ప్రూవ్ యువర్ గైడ్లెస్నెస్? నీ నిర్దోషత్వాన్ని నిరూపించగలవా? నేను నిర్దోషిని కాదని చెప్పగలవా?
కోడల్ని ఏమీ అనటంలా నోరు తెరిచి అంతవరకే. కానీ లోపల తిట్టుకుంటున్న సంగతి ఏమిటి? అత్తగారి మీద తిరగబట్టల, కానీ వంటగదిలో పగిలిపోతున్న కుండల సంగతి ఏంటి? భర్తని నోటితో పైకి ఏమంటలా, కానీ సెల్ ఫోన్లో మీ అమ్మతో నీ భర్త గురించి చెప్పే మాటలేమిటి? పైకి భక్తిని నటిస్తున్నటువంటి నీ సంగతి ఇంకెంత ప్రమాదం. వీళ్ళు భక్తిని నటించిన వాళ్ళు కాదు కొర్నేలి కుటుంబం. భక్తిగా ఉండడానికి తమ శాయశక్తిలా ప్రయత్నించిన వాళ్ళు వీరే రక్షణ పొందకపోతే భక్తిని నటిస్తున్న నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ రాత్రి ఒకసారి ఆలోచించే. ఏమండి, ప్రభువుని అంగీకరించడం, ఆయన వద్ద పరిశుద్ధ ఆత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా పాపిని ఒప్పుకోవడం, క్షమించుమని ఆయన అడగడం తక్కువైపోతారా? తక్కువగా అనిపిస్తుందా? కన్నీటితో పాపిని అని ఒప్పుకోవడం అనేక మంది దగ్గర సులకనైపోతారా? అదేదో తక్కువైపోతున్నట్టు, నీచమైపోతున్నట్టు ఆలోచిస్తారా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు, కానీ భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చినవాడు. ఆ అడ్రస్కిని ఈ అడ్రస్కిని ఎంత వ్యత్యాసం అండి. దట్ ఈస్ జీసస్. తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దైవత్వాన్ని మానవులకు బయలుపరుస్తూ వస్తున్నవాడు, రక్తమాంసాల్లో పాలువాడై భూమి మీదకి వచ్చాడు మనుష్య కుమారునిగా. ఆయన మనుష్య కుమారుడయ్యాడు అనగానే నేను ఇలా అంటాను, దేవదూతలు కూడా మనుషులు అవడానికి ఇష్టపడరు. కానీ నిన్ను నన్ను రక్షించడం కోసం, నీ నిమిత్తం నా నిమిత్తం, మన పాపాలను క్షమించడం కోసం, మనల్ని తండ్రితో సమాధానపరచడం కోసం, మనం తండ్రి చేత అంగీకరించబడడం కోసం భూమి మీద తన రక్తాన్ని చిందించడానికి వచ్చినవాడు ఆయన. మన మీద బయలుపడిన దైవోగ్రతను భరించడం కోసం భూమి మీదకి వచ్చిన మనిషి కుమారుడు ఆయన. ఒకటి ఆలోచించండి, ఆయన సన్నిధిలో దేవదూతలు గడగడా వణిగితే, ఏమండి, 6 రెక్కలు కలిగిన వాళ్ళు ఆయన సన్నిధిలో నిలబడడానికి భయపడి గాల్లోనే ఎగురుతూ ఉంటే ఆయన్ని గెత్సేమనే నుంచి ఈడ్చుకుని వెళ్ళారా? అన్నా కైపల వద్ద అర్ధరాత్రి తీర్పు తీర్చారా? ఊహ కందిందా? ఆయన మానవుణ్ణి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించేవాడిని చీకటిలో ఈడ్చుకు వెళ్ళడమా? సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసించేవాడిని మనుషులు ఒక సామాన్యుడిని పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళారా? ఇదంతా ఆయన తప్పు చేయటం వల్ల, పొరపాటు చేయటం వల్ల, ఆయనలో లోపం ఉండడం వల్ల, ఏ నేరం చేశాడని? వదకు తేబడిన గొర్రెపిల్ల ఆయన. బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రె. మనుష్య కుమారుడు దీనుడైతే ఈ తరం వారిలో న్యాయం ఆయనకు దొరకల. కారణం ఏంటో తెలుసా? తాను అన్యాయాన్ని భరించి
నిన్ను నీతిమంతునిగా తీర్చడం కోసమే ఆ శ్రమనంతటినీ వచ్చినవాడు ఆయన. అక్కడి నుండి తెల్లవారేసరికి పిలాతు వద్దకు పంపారే. పిలాతు వద్ద ఎలా ప్రశ్నించబడ్డాడు? అక్కడ నుంచి హేరోదు వద్దకు ఎలా పంపబడ్డాడు? అపహసించబడి మళ్ళా పిలాతు దగ్గరికి ఎలా వచ్చాడు? ఏమండి, ఆ పక్షవాయువు గలవాని కోసం కపెర్నహూముకు వచ్చినవాడు, సేనాదయం పట్టిన వాడి కోసం గెరాసేన్ల దేశం వెళ్ళినవాడు, మనుషుల ఎదుట ఏడవబడిన వాడై, అవమానించబడిన వాడై, తక్కువ చేయబడిన వాడై, హేళన చేయబడిన వాడై అవడానికి కారణం ఏంటో తెలుసా? మనుష్య కుమారుడు అయ్యాడు కాబట్టి. మనుష్య కుమారుడు అయ్యాడు అంటే మీరు గ్రహించవలసింది ఏమిటంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన దేవుడు. ఆయన దేవుడే కాకపోతే పాప క్షమాపణకు అవకాశం లేదు. ఆయన సంపూర్ణమైన మానవుడు, అదే సమయాన సంపూర్ణమైన దేవుడు ఆయన. కానీ ఆయన మనుష్య కుమారుడు కాకపోతే నీ పాపాలను ఆయన భరించలేడు. ఆయన పాపికాడు, ఆయన పాపంగా చేయబడ్డాడు, ఆయన శాపగ్రాహి అయ్యాడు. ఎవరికి వాళ్ళం మన భక్తితో మనం సంతృప్తి చెందిపోయాం. ఈ భక్తి మనకు నిత్యత్వానికి తీసుకుని వెళుతుందని భ్రమలో ఉండిపోయాం, కానీ తిరిగి జన్మించిన అనుభవంలోకి లేం. అప్పుడు ప్రేమించినవాడు కొర్నేలిని తన దూతను పంపి, యొప్పేలో ఉన్నాడు పేతురు అనబడిన సీమోను, అతన్ని పిలిపించుకోండి, అతను వచ్చి రక్షణ గురించి మీకు చెప్తాడు, మీరు ఎలా రక్షించబడాలో చెప్తాడు అన్నాడు. వచ్చాడు పేతురు. చూడండి దయచేసి అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక మాట కనపడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఈ మాట పేతురు చెప్తున్నాడు. యూదులు మాత్రమే ప్రత్యేకించబడిన వారని, యూదులు మాత్రమే దేవునికి చెందినవారు అనుకున్నవాడు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఒక మాట అన్నాడు 34లో, దేవుడు పక్షపాతి కాడు అని. క్రైస్తవుల్లో భలే అతిశయం ఉంటుంది. తిట్టుకోకండి నన్ను. వాళ్ళు ఏమంటారో తెలుసా? ప్రభువుని నమ్ముకోని వాళ్ళు, అంటే నామకార్థంగానైనా క్రైస్తవులు కాని వాళ్ళని ఏమంటారంటే, వాళ్ళు అన్యులు బ్రదర్, మీరు యోధులా? వాళ్ళు అన్యులు బ్రదర్, మారు మనసు అయితే లేదు మనకి, విశ్వాస సంబంధంగా అబ్రహాం పిల్లలం కానే కాం, అయినా సరే వాళ్ళు అన్యులు బ్రదర్ అంటాం. మనకే ఇలా ఉంటే యూదులు అన్యులు దేవునికి పనికిరారని, దేవుడు వాళ్ళని అంగీకరించడని పాత నిబంధన గ్రంథంలో యోనా గ్రంథాన్ని రాయడానికి గల కారణం దేవుడు అందరినీ రక్షించేవాడు అని చెప్పడానికే. దేవుని సంకల్పం మానవ జాతి అంతటి కొరకు అని చెప్పడానికే ఆయన అందరి కొరకు భూమి మీదకి వచ్చాడు. ఒక యూదుల కొరకు మాత్రమే కాదు. అందుకనే సిమియోన్ అంటాడు, వారికి వెలుగు మనకు రక్షణ అని. వాస్తవానికి అందరూ రక్షించబడటం కోసం వాళ్ళు వెలుగులోనికి వచ్చి రక్షించబడతారు. మనం పాప క్షమాపణ పొందితే రక్షించబడతాం. ఈ సమాధాన సువార్త ఇది.
సమాధాన సువార్త అని ఎందుకు అన్నాడు? కొలసీ పత్రిక దయచేసి చూడండి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. అందుకు ఇది సమాధాన సువార్త. మనిషి పాపం వల్ల దేవునికి విరోధి అయ్యాడు. తాను భక్తిపరుణ్ణి అనుకునే భ్రమలో ఉన్నాడు. భక్తి మంచిగానే చేస్తున్నట్టే కనపడుతున్నాడు, కానీ రక్షింపబడడానికి అది చాలదు. అందుకని పేతురు గారు అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి ఏమన్నాడు. 41వ వచనం చదువుకుందాం. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించెను. ఇదియు కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను అంటూ 43వ వచనం చెప్పాడు. రక్షింపబడడం ఎలాగో? ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందును. పాపాలు క్షమించడానికి ఆయనకొక్కడికి అధికారం ఉంది, ఇంకెవరికి లేదు. ఎవరికి లేదు. నేను మీతో మాట చెప్తాను. మీరు తప్పు చేశారు, మీ వల్ల పెద్ద నష్టం జరిగింది. ఆ నష్టానికి మీరు చెల్లించవలసింది 10 లక్షలు అనుకోండి. ఇప్పుడు ఇంటి వారందరూ నిన్ను క్షమించరు, కానీ నీ తల్లి తన పుట్టింటి వారిచ్చిన ఆస్తి అమ్మి ఆ 10 లక్షలు కట్టి నిన్ను, కుటుంబ గౌరవాన్ని కాపాడింది. ఇప్పుడు నిన్ను క్షమించడానికి అధికారం ఎవరికుంది? అందుకని కొలసీ పత్రిక రాస్తూ ఇలా అన్నాడు. చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తొడిచివేసి మన పాప రుణాన్ని తీర్చినవాడు ఆయన. మన నిమిత్తమై చిందించిన ఆయన రక్తం మనల్ని క్షమించడానికి అవకాశం. ఆయన రక్తం చిందించకపోయి ఉంటే క్షమాపణకు ఆస్కారం లేదు. మనుష్య కుమారుడు రక్తం చిందించకపోతే, దేవుని కుమారుడుగా ఆయన తన రక్తాన్ని చిందించి తిరిగి లేచి తన దైవత్వాన్ని నిరూపించుకోకపోయి ఉంటే క్షమించబడడానికి ఆస్కారం లేదు. ఆయన భూమి మీద నేటికి పునరుద్ధానుడు, సజీవుడు. ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడిద్దరు ముగ్గురుంటే వారి మధ్యన ఉంటానన్నాడు ఆయన. ఆయన వద్ద నీవు క్షమాపణ కోరితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. ఆయన నీ కొరకే తన రక్తాన్ని చిందించాడు. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అని హెబ్రీ పత్రిక దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక
9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. నీవు ఈ రాత్రి వేళ నేను క్రైస్తవ భక్తిని ఆచరిస్తున్నాను కానీ రక్షించబడలేదు, నేను క్రైస్తవుణ్ణి అని అనుకుంటున్నాను కానీ నేను పాప క్షమాపణ పొందలేదు, నీ గుండెల మీద చేసుకుని ప్రభు నిన్ను క్షమించాడు అని నువ్వు చెప్పగలవా? నేను మారు మనసు పొందానని చెప్పగలవా? చెప్పలేవు. చెప్పలేనప్పుడు యువర్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్ డౌట్. ఈ రాత్రి వేళ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ భక్తి నన్ను రక్షించదు, ఈ ప్రార్థనలు నన్ను రక్షించవు, ఈ ధర్మకార్యాలు నన్ను రక్షించవు. రక్షించగలిగిన వాడు ఆయన ఒక్కడే. నేను ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నేను ఆయన నా జీవితంలోనికి ఆహ్వానించాలి, నన్ను క్షమించుమని ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన తన వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము వెలుపలికి తోసివేయనివాడు. కొర్నేలి ఇంటి వారు పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడిన వారై వారు క్షమించబడి నేటి దినాన్న నిత్యత్వంలో ఉండుంటారు. అదే అవకాశం ప్రభు నీకిస్తే ఈ రాత్రి స్వీకరిస్తావో నిరాకరిస్తావో అది నీ ఇష్టం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం.